అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి జిల్లాలో డయేరియా విజృంభిస్తూ ఉంది. గత 2 నెలల వ్యవధిలో దాదాపు 8 మంది మృతి చెందగా 150 మంది ఆసుపత్రి పాలైనటువంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అటు హాస్టల్స్ మొదలుకొని గ్రామాల స్థాయి వరకు డయేరియా వ్యాధి విజృంభిస్తూ ఉన్నా కూడా అధికారులు దృష్టి సారించి చర్యలు చేపట్టడంలో నామమాత్రంగా వ్యవహరించడం వల్లే ఇవాళ డయేరియా సమస్య అనేది పూర్తిగా జిల్లా నుంచి సమస్య పోలేదని చెప్పి తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో గత 2 నెలల వ్యవధిలో దాదాపు వరదైపాలెంలో అలాగే గూడూరు వరదైపాలెం మండలాల్లో 4 చొప్పున మృతి చెందగా ఇటీవల పాస్ సేవా సంస్థ కార్యాలయం ఇంకా సేవా సంస్థలో ఓ విద్యార్థి మృతి చెందగా మరో 16 మంది ఆసుపత్రి పాలైనటువంటి సంఘటన మరొక ముందే ఇవాళ రేణిగుంట పరిధిలోని ప్రభుత్వ బాలుర్ల సంక్షేమ హాస్టల్లో డయేరియా విజృంభిస్తూ ఉంది. ఇవాళ డయేరియా బారిన పడినటువంటి విద్యార్థులు రోయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వారి పరిస్థితి కొద్దిగా నిలకడగా ఉందని చెప్పి వైద్యులు సైతం సూచిస్తున్నారు. అలాగే హాస్టల్లో ఉన్నటువంటి మిగతా విద్యార్థుల పరిస్థితి, అక్కడ వాతావరణాన్ని పరిశీలించి వచ్చినటువంటి మనతో పాటు ఏఎస్ఎఫ్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, ఇవాళ హాస్టల్లో పరిస్థితి ఎలా ఉంది? రేణుగుంట హాస్టల్లో డయేరియా విజృంభిస్తూ ఉందని చెప్పి పదే వార్తలు వస్తున్నాయి. ఇవాళ స్టూడెంట్స్ కూడా ఆసుపత్రి పాలయ్యారు. మీరు ఎలా భావిస్తున్నారు? అక్కడ ఏంటి పరిస్థితి? యాక్చువల్గా జూన్లోనే అకాడమిక్ స్టార్ట్లోనే ఎస్ఎఫ్ఐగా అన్ని హాస్టళ్ళు సర్వే చేసి అన్ని సమస్యలపైన సమగ్రంగా జిల్లా వెల్ఫేర్ ఆఫీస్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రజా పరిష్కార వేదికలు కూడా దాదాపు 4 సార్లు ఈ సంక్షేమ హాస్టళ్లపైన దృష్టి పెట్టండి. ఈ డయేరియా సీజన్ వల్ల డయేరియా వల్ల అనేక మంది విద్యార్థులు ఇంతకుముందు నాయుడుపేటలో దాదాపు 150 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైనారు. ఇదే కాదు, మన డక్కలిలో ఒక అమ్మాయి చిన్నారి చనిపోయింది, ఒక అమ్మాయి గురుకుల పాఠశాలకు సంబంధించి. ఆ గురుకుల పాఠశాల నుంచి ఈరోజు సంక్షేమ హాస్టల్ వరకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యల పైన సమగ్రంగా విచారణ చేసి సపరేట్ డ్రైవ్ పెట్టి అధికారులు నిర్లక్ష్యం మీరాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా పదే చెప్తున్నా. కేవలం అధికారులు విద్యార్థులు హాస్పిటల్ పాలన మాత్రమే హడావుడి చేస్తున్నారు తప్పితే ఈరోజు విద్యార్థుల సమస్యలను ఏమాత్రం బాధ్యత లేదు. ఎందుకంటే పేద విద్యార్థులు ఎక్కడో 400 కిలోమీటర్ల నుంచి దూరం వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అటువంటి విద్యార్థులకి సమస్యలు చాలా ఉన్నాయని చెప్పినా కూడా పదే ఎవరు పరిష్కరించడం లేదు. ఈరోజు చూసాం, నిన్ననే రేణిగుంటలో జరిగిన సంఘటన దుర్మార్గం ఏంటంటే ఈరోజు అక్కడ వార్డెన్ లేరు. వార్డెన్ ఒకే వార్డెనే, ఆ తిరుపతి హాస్టల్ ఆ వార్డెన్ ఆయనే, రేణిగుంట వార్డెన్ ఆయన ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నాడు, అక్కడ ఉంటే ఇక్కడ ఉన్నాడు. మరి అటువంటి పరిస్థితుల్లో అక్కడ వార్డెన్ లేకపోవడం వల్ల ఈ నిర్లక్ష్యంతో విద్యార్థులు బయట ఫుడ్ తీసుకొచ్చి ఈరోజు తినడం వల్ల ఈరోజు అస్వస్థతకు గురైనారు. 20 మంది విద్యార్థులు పొద్దున్నెలు వామిటింగు, అదేవిధంగా మోషన్స్ అనేక రకాలుగా అవసరపడి వాళ్ళకి సిలిండర్ బాటిల్ ఎక్కించి ఈరోజు హాస్పిటల్లో దాని ముమ్మరంగా దానికి కారణం ఎవరంటే ప్రధానంగా జిల్లా కలెక్టర్ నుంచి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వరకు అందరూ బాధ్యులే. కానీ ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి ఇప్పటికైనా సమగ్రంగా అన్ని సమస్యలపైన విచారణ చేసి కనీసం మౌలిక సదుపాయాలు కనీసం నీళ్ళు లేవు, బాత్రూమ్లు సరిగ్గా క్లీన్ చేసేవాళ్ళు లేరు, అదేవిధంగా ఫుడ్ సంబంధించి పూర్తిగా పురుగులు వస్తున్నాయి. ఇటువంటి సమస్య పైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతే ఈ అధికారులు ఎందుకని మేము ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తున్నాం. అంటే డిఎంహెచ్ఓ సైతం మేము డయేరియా నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాము, జిల్లాలో ఇంకా అలాంటి సమస్య ఉండదు అని చెప్పి పదే పేర్కొంటున్నారు. అది ఎంతవరకు నిజమని భావించవచ్చు? ఈరోజు డిఎంహెచ్ఓ గారు జూన్ నుంచే అన్ని హాస్టల్లో సర్వే చేస్తామని చెప్తున్నారు, కానీ ఎక్కడ సర్వే చేయడం లేదు. హెల్త్ ఆఫీసర్లు కూడా సక్రమంగా పని చేయడం లేదు. అక్కడ హెల్త్ ఆఫీసర్లు ఉదయం వచ్చి ఏదో నామమాత్రంగా విద్యార్థులకు ఏదో టాబ్లెట్ ఇచ్చి ఏదో క్లీనింగ్ ఉండాలని చూసుకున్నారు తప్పితే విద్యార్థులకు పర్సనల్గా ఏ సమస్యలు ఉన్నాయి, ఏ వ్యాధులు పడుతున్నారు, వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారని సమగ్రంగా హెల్త్ ఆఫీసర్లు కూడా అక్కడ డ్యూటీ చేయడం లేదు. ఆ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంతమంది విద్యార్థులు పెద్ద హాస్పిటల్ వచ్చి పడుతున్నారు. అదేదో డిఎంహెచ్ఓ గారు సమగ్రంగా హెల్త్ సూపర్వైజర్లు అక్కడ పని చేయిస్తే ఇంతవరకు ఈ సమస్య రాదని మేము ఎస్ఎఫ్ఐగా భావిస్తున్నాం. అంటే అధికారులు చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ డయేరియా వ్యాధి నివారణ పట్ల కృషి చేస్తే విద్యార్థులు ఇలాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉండదు. అధికారుల నిర్లక్ష్యం, వారి తప్పిదాల వల్లే ఇవాళ విద్యార్థులు అలాగే హాస్టల్స్లో చదువుతున్న విద్యార్థులు డయేరియా బారిన పడుతున్నారు, ఆసుపత్రి పాలవుతున్నారు అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు సైతం పేర్కొంటున్నారు. అయితే ఆ సమస్యను పరిష్కరించడంలో అటు జిల్లా యంత్రాంగం కలెక్టర్ మొదలుకొని డిఎంహెచ్ఓ వరకు అలాగే వార్డెన్ వరకు అధికారులందరూ కూడా బాధ్యతాయుతంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా జిల్లా యంత్రాంగం స్పందించి
అన్ని మండలాల్లో డయేరియా నివారణ పట్ల తగిన దృష్టి సారించి చర్యలు చేపట్టినట్లయితే ఇలాంటి సీజనల్ వ్యాధుల పట్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యాన్ని పరీక్షించుకోగలరని చెప్పి విద్యార్థులందరూ కూడా పేర్కొన్నారు. 15 మంది పిల్లలకి సిమ్టమ్స్ రావడంతో డిఎంఎన్హెచ్ఓ గారు వచ్చి ఇంకా ఫర్దర్ వాళ్ళ హెల్త్ ఇబ్బంది అవ్వకుండా ఉండటం కోసం రుయా హాస్పిటల్ కి షిఫ్ట్ చేయటం జరిగింది. అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు. రుయాకి వెళ్ళిన తర్వాత అందరూ స్టేబుల్ గా ఉన్నారు. ఎవరికి కూడా ఇంకా సిమ్టమ్స్ పెరగలేదు. అదే విధంగా ఇక్కడుండే మిగతా పిల్లలు 45 మంది పిల్లలు కూడా బాగున్నారు, యాక్టివ్ గానే ఉన్నారు. అందరూ చూస్తున్నాము. నిన్న జరగడానికి కారణాలు ఏంటని కూడా అడగడం జరిగింది. ఈ వార్డెన్ కి ముఖ్యంగా ఇక్కడ ఇన్ఛార్జ్ వార్డెన్ ఉన్నారు. ఈ హాస్టల్ కి రెగ్యులర్ వార్డెన్ లేరు. ఇన్ఛార్జ్ వార్డెన్ తిరుపతితో పాటు రేణిగుంట ఉండటం వలన ఆయన ఈవినింగ్ భోజనం టైంలో ఆయన ఇక్కడ అందుబాటులో లేరు. పక్కన చుట్టుపక్కల ఏదో ఒకటి గృహప్రవేశం జరిగిందంట. అక్కడి నుంచి ఫంక్షన్ లో వండిన ఫుడ్ కూడా తీసుకొచ్చి వంట మనిషి పిల్లలకి రాత్రి భోజనంతో పాటు ఇవ్వటం జరిగిందని పిల్లలు చెప్పారు. సో అది ఫుడ్ కంటామినేషన్ జరిగి ఉండొచ్చని అనుకుంటున్నాము. వాటర్ శాంపుల్స్ కూడా తీసి టెస్టింగ్ పంపించాము. రేణిగుంటలో సప్లై చేసే డ్రింకింగ్ వాటరే, పోర్టబుల్ వాటరే. ఇప్పటి వరకు జరిగిన ప్రిలిమినరీ అనాలిసిస్ ప్రకారం వాటర్ శాంపుల్స్ అయితే సేఫ్ అని వచ్చింది. కారణాలు ఏమైనప్పటికీ కూడా పిల్లలు డిశ్చార్జ్ అయ్యేంత వరకు రుయాలో వాళ్ళని డిఎంఎన్హెచ్ఓ టీం ఫాలో అప్ చేస్తున్నారు. ఇక్కడ రేణిగుంట మండల పరిషత్ తరఫున ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, తర్వాత ఈఓపిఆర్ఆర్డి ఇక్కడ అవసరమైన శానిటేషన్ అంతా కూడా చేపట్టడం జరుగుతుంది. టాయిలెట్స్ కొన్ని బ్లాక్ అయి ఉన్నాయి. తర్వాత స్టాగ్నెంట్ వాటర్ కూడా కొంత గమనించాము. సో అవన్నీ కూడా గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ సాయంత్రం లోపల అవన్నీ క్లియర్ చేయటం జరుగుద్ది. అదే విధంగా పైన బిల్డింగ్ రూఫ్ పైన కూడా ఈ ఆకులని రాలిపోయి వాటర్ స్టాగ్నేషన్ గమనించాము. అది కూడా క్లియర్ చేస్తున్నాము. సో రెగ్యులర్ వార్డెన్ లేకపోవడం వల్ల సూపర్విజన్ కొంచెము తక్కువ ఉంది. దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి రెగ్యులర్ వార్డెన్ ని ఇక్కడ నియమించడానికి వెంటనే చర్యలు తీసుకుంటామని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ చెప్పారు. అప్పటి వరకు ఇన్ఛార్జ్ వార్డెన్ తో పాటు ఇక్కడ లోకల్ గా ఉండే ఎంపీడీఓ గారు, ఎంఈఓ2, ఈఓపిఆర్ఆర్డి రెగ్యులర్ బేసిస్ మీద ఈ హాస్టల్ విజిట్ చేసి ఇంకా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రభుత్వం సైడ్ నుంచి అన్ని రకాల చర్యలు, ఇంకా ఫర్దర్ ఇంకా మిగిలిపోయిన పిల్లలు సిక్ అవ్వకుండా ఉండడానికి, ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన పిల్లలు రికవర్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఎందుకని వీళ్ళకి బయట నుంచి ఫుడ్ తెచ్చి పెట్టాల్సి వచ్చింది అన్న దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుద్ది. బాధ్యులైన వారిపైన చర్యలు కూడా తీసుకోవటం జరుగుతుంది. ఆ దిశగా అధికారులు కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో, రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.